ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 10 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా పూర్తి చేయాలని తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ తదితర అంశాలపై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా మ్యాపింగ్ ను 100% పూర్తి చేయాలన్నారు. అలాగే ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమాన్ని వారంలోపు పూర్తి చేయడంతో పాటు ఆర్డీఓలు వెంటనే ఎంపీడీఓలతో సమావేశాలను ఏర్పాటు చేసి ఓటరు జాబితా, మ్యాపింగ్, మెర్జింగ్లపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వచ్చే నెల 10 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా పూర్తి చేయాలని, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ఓటరు జాబితా, మ్యాపింగ్ ఇప్పటి వరకు జిల్లాలో 37% పూర్తయిందని, తక్కినది సైతం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఓటరు జాబితా తయారీలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల లాగిన్ల నుండి డేటాను డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ వార్డుల వారీగా దీనిని తయారు చేస్తారని తెలిపారు. ఏ వార్డులోకి ఏ ఓటరు వస్తారు, అసెంబ్లీ నియోజకవర్గ నెంబర్, గ్రామ పంచాయతీ వార్డు పేరు, హ్యాబిటేషన్ పేరు తదితర వివరాలను తెలిపారు. ఓటరు జాబితా మెర్జింగ్లపై ఈ నెల 30న ఆర్డీఓలు, డివిజన్ స్థాయిలో ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఫిబ్రవరి 9 నుండి ఈ నెల 20 వరకు వచ్చిన అన్ని అభ్యంతరాలు, క్లయింట్స్ ను పరిష్కరించాలని ఆదేశించారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించే నాటికి తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని, ఓటరు జాబితా మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే నెల 5 నాటికి పూర్తి సిద్ధంగా ఉంచాలని అన్నారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలను వచ్చే నెల 10లోగా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, అప్పటి వరకు ఎంపీడీఓలు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, జడ్పీసీఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ మురళి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.